ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro Plus 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఈ 2 మొబైల్స్ లోనూ 3 చేంజెస్ అయితే కనిపిస్తాయి. బ్యాటరీ, ర్యామ్ అండ్ రోమ్ అండ్ ప్రైస్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇందులో హైలైట్స్ వచ్చేసి బ్యాటరీ అని చెప్పొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ ని కూడా తీసుకొచ్చారు. ఇదే కాదు, చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ LTPS అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా కర్వ్డ్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. అండ్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ పైన అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ వైడ్ 1L1 సర్టిఫికేషన్, DCI-P3 కలర్ గ్యామెట్, 2160 పల్స్ విత్ మోడ్యులేషన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే ఫుల్ HD+ లో అయితే వీడియోస్ ని చూడగలరు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ని కూడా ఫుల్ HD+ లో అయితే వీడియోస్ ని చూడగలరు. ఇక ఆడియో విషయానికి వస్తే డియో స్టెరియో స్పీకర్ విత్ JBL 7 అయితే ప్రొవైడ్ చేశారు. హై రేస్ సర్టిఫికేషన్ అండ్ DTS సర్టిఫికేషన్ ని కూడా తీసుకొచ్చారు. వీడియో అండ్ ఆడియో పరంగా ఎటువంటి క్యాష్ అయితే లేవు. ఇక డిజైన్ విషయానికి వస్తే ఇందులో 3 కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. గ్రీన్ కలర్ మాత్రం లెదర్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. మిగిలిన 2 కలర్స్ అయితే మీరు ప్లాస్టిక్ బాడీలోనే చూస్తారు. ఇందులో అడిషనల్ గా రేరు కెమెరా పక్కన ఉన్న ఔరా లైట్ ని అయితే తీసుకొచ్చారు. ఇందులో RGB లైట్స్ కూడా ఉంటాయన్నమాట. మెసేజ్ నోటిఫికేషన్స్, ఫోన్ నోటిఫికేషన్స్, బ్యాటరీ నోటిఫికేషన్స్, మ్యూజిక్ నోటిఫికేషన్స్, ఇలా అన్ని రకాల నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అది RGB లైట్స్ అనేది బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ఇందులో 2 కాన్స్ అయితే ఉన్నాయి. 3.5mm హెడ్ జాక్ మిస్ అయింది అండ్ SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 8.9mm థిక్నెస్ అండ్ 197 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రేరు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. 108 మెగాపిక్సెల్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే, మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. పోకో నియో 6, ఇన్ఫినిక్స్ నోట్ 30 వీటిలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ప్లేస్ లో 8 మెగాపిక్సెల్ లేదా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే 20,000 బడ్జెట్ పెడుతున్నాం ఇక్కడ. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ 2K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 6nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz గా ఉంటుంది. మాలి G57 MC4 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఇందులో 11 లేయర్ కూలింగ్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2. ఇది మిడ్ రేంజ్ గేమింగ్ కోసం అయితే ఓకే, హెవీ గేమింగ్ కోసం అయితే పని చేయదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది మాత్రం ఇందులో హైలైట్ అని చెప్పవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. 40 Pro Plus వచ్చేసి 4600 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 2 మొబైల్స్ కూడా 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి బ్యాటరీ కోసమే పవర్ మేనేజ్మెంట్ కోసం అంటూ ఇన్ఫినిక్స్ చీతా X1 చిప్ నైతే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇవే కాకుండా ఇన్ఫినిక్స్ మెగా కేస్, ఇన్ఫినిక్స్ మ్యాగ్నెటిక్ కేస్, ఇన్ఫినిక్స్ పవర్ బాక్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇవన్నీ మనం ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లో చూస్తాము, కానీ 20-25 వేల బడ్జెట్ లోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు బాక్స్ లో పాటు రావాలి అనుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఈ ఆఫర్ అయిపోతే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అడిషనల్ గా IR బ్లాస్టర్, వైఫై, బ్లూటూత్ 5.3, IP53 వాటర్ రెసిస్టెంట్ అండ్ NFC అయితే తీసుకొచ్చారు. ఇక ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro 8GB ప్లస్ 256GB 22,000 రూపాయలు, నోట్ 40 Pro ప్లస్ 12GB ప్లస్ 256GB 25,000 రూపాయలు ఉంటాయి. HDFC అండ్ ICICI కార్డ్ యూజ్ చేసుకుని 2000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఈ ఫోన్ ను మీకు ఫ్లిప్కార్ట్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బ్యాటరీ వచ్చేసి హైలైట్ అని చెప్పవచ్చు. 20-25 వేల బడ్జెట్ లో ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మెగా కేస్, మ్యాగ్నెటిక్ కేస్, మెగా పవర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒక లగ్జరీ లుక్ కోసం వైర్లెస్ ఛార్జింగ్, మ్యాగ్నెటిక్ కేసు ఎలా ఉంటాయో చూడటం కోసం లేదా చెప్పుకోవటం కోసం అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇవేవి మాకు అవసరం లేదు అనుకుంటే గనక ఈ మొబైల్ 20,000 అయితే వర్తబుల్ కాదు.
ఒక 16-17 వేలు అంతకంటే ఎక్కువ లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.